ఈ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంతోష్ అనే యువకుడిని లోన్ యాప్ నిర్వాహకులు వేధించడంతో వారి వేధింపుల తాళలేక గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ లోన్ యాప్ నుంచి గతంలో ₹1,00,000 లోన్ తీసుకున్నాడు సంతోష్. 50,000 రూపాయలు తిరిగి చెల్లించాడు. కానీ ఆర్థిక సమస్యలతో మిగిలిన 50,000 రూపాయలను సంతోష్ కట్టలేకపోయాడు. దీంతో లోన్ యాప్ నిర్వాహకులు సురేష్ మొబైల్లో ఉన్న ఫోటోలను ట్రాక్ చేశారు. అలాగే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా ట్రాక్ చేశారు. ఎందుకంటే లోన్ యాప్లో లోన్ తీసుకునేటప్పుడు అవన్నీ యాక్సెస్ చేయడానికి పర్మిషన్స్ అడుగుతుంది. సరిగ్గా మీరు లోన్ యాప్లో లాగిన్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి లోన్ తీసుకునేటప్పుడు మీ కాంటాక్ట్స్ అన్నీ, మీ గ్యాలరీలో ఉన్న ఫోటోలన్నీ వాళ్ళ చేతికి వెళ్ళిపోతాయి. సరిగ్గా ఇక్కడ సంతోష్ను కూడా అవే విషయాలు చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారు. అతని ఫోన్లో ఉన్న తమ కుటుంబ సభ్యుల ఫోటోలను మార్ఫింగ్ చేసి నెట్లో పెడతాము, నీ మొబైల్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ అందరికీ ఫోన్లు చేసి నీ గురించి చెబుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. అలా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్నిటికీ కాల్ చేసి సంతోష్ గురించి తక్కువ చేసి మాట్లాడుతూ ఉండటంతో, తిట్లు తిడుతూ ఉండటంతో సంతోష్ ఈ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. సంతోష్కు తరచూ లోన్ యాప్ నిర్వాహకులు ఫోన్లు చేసి వేధించేవారు. లోన్ కట్టకపోతే కుటుంబ సభ్యుల ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరించారు. ఈ బెదిరింపులు ఎక్కువ కావడంతో మనోవేదన చెందిన సంతోష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతని కుటుంబం ఇప్పుడు విషాదంలో మునిగిపోయింది. మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ఉదయ్, లోన్ యాప్ గతంలో చాలాసార్లు చూసాం, లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల కారణంగా ఎంతోమంది చనిపోయారు. ఇప్పుడిప్పుడే వాళ్ళ ఆగడాలు తగ్గుతున్నాయి అనుకున్న సమయంలో మళ్ళీ ఈ ఆగడాలు అడపదడప ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉన్నాయి. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు సంతోష్ ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో పోలీసులు ఎవరిపై కేసులు నమోదు చేయబోతున్నారు? ఎటువంటి కేసులు నమోదు చేయబోతున్నారు? రోహిత్, తెలంగాణ రాష్ట్రంలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. లోన్ యాప్ వేధింపుల తాళలేక మరో యువకుడు తనువు చాలించాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో చోటు చేసుకుంది. ఇల్లందు పట్టణంలోని 4వ వార్డుకు చెందిన లోత్ సంతోష్ వయసు 21 ఏళ్లుగా మనకు సమాచారం అందుతుంది. అతను డీజిల్ మెకానిక్ విభాగంలో ITI కూడా పూర్తి చేస్తారు. అయితే గత కొద్ది నెలల క్రితం ఆయన వ్యక్తిగత అవసరాల నిమిత్తం ₹1,00,000 లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నట్లు సమాచారం అవుతుంది. అయితే 50,000 తిరిగి చెల్లించిన మరొక 50,000 మాత్రం ఆర్థిక సమస్యల కారణంతో తిరిగి చెల్లించలేకపోయాడు ఇన్ టైంలో. సో లోన్ యాప్ నిర్వాహకులు తరచుగా కాల్ చేయడం, వేధింపులకు గురి చేయడం, అసభ్యకరమైనటువంటి సందేశాలను వాట్సాప్ ద్వారా పంపడం, వాట్సాప్ DPని కావచ్చు, ఫేస్బుక్ DPని మార్ఫింగ్ చేసి తనకే మళ్ళీ సందేశం పంపడం, దాని కింద పోస్టింగ్ కింద అసభ్యకరమైనటువంటి సందేశాలను వాట్సాప్ లో లోత్ సంతోష్ కు పంపడం, ఇలా చేయడం తదరీత్యా పూర్తి స్థాయిలో సంతోష్ కూడా తీవ్రంగా మనోవేదనకు గురయ్యాడు. మరోవైపు లోన్ యాప్ నిర్వాహకులకు చివరికి సంతోష్ కుటుంబ సభ్యుల ఫోటోలు కూడా మార్ఫింగ్ చేస్తామంటూ తరచుగా బెదిరింపులకు గురి చేశాడు. పూర్తిగా నిర్వాహకుల బెదిరింపులతో తీవ్రమైనటువంటి మనోవేదనకు సంతోష్ గురవుతూ వస్తున్నాడు. ఈ విషయాన్ని ఎక్కడ కూడా కుటుంబ సభ్యులకు కాదు, స్నేహితులకు కానీ ఎక్కడ కూడా ఎవరికి వెల్లడించకుండా తనలో తాను తీవ్రమైనటువంటి మనోవేదన గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే గత శుక్రవారం ఇంటి సమీపంలోనే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వెనువెంటనే గమనించిన కుటుంబ సభ్యులు సంతోష్ ను ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ కూడా పరిస్థితి విషమించిందని వైద్యులు వెల్లడించడంతో హుటాహుటిన ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అయితే చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూనే నిన్న రాత్రి వేళల్లో సంతోష్ కన్నుమూసినట్లు మనకు కుటుంబ సభ్యుల నుంచి సమాచారం అవుతుంది. ఈ అంశంపై పోలీసులు కూడా నిశితంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం సంతోష్ మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు ఇల్లందు పోలీసులు. గత కొద్దిసేపటి క్రితం సంతోష్ కుటుంబ సభ్యులు ఇల్లందు సర్కిల్ ఇన్స్పెక్టర్ బత్తుల సత్యనారాయణ కూడా ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా లోన్ యాప్ వేధింపుల వల్లే తమ కుటుంబ సభ్యుడైనటువంటి లోత్ సంతోష్ బలవన్మరణానికి పాల్పడ్డాడంటూ కూడా కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అంశంపై పోలీసులు కూడా నిశితంగా దర్యాప్తు చేస్తున్నారు. లోన్ యాప్ వేధింపులు కావచ్చు, బెట్టింగ్ కారణాల వల్ల పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో యువత ఆత్మహత్యలకు, మరణాలకు పాల్పడుతుందంటూ కూడా పోలీసులు గత కొద్ది కాలంగా అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. కానీ యువకులు కూడా ఇటువంటి అంశాల్లో కొంత సీరియస్నెస్ వహించాలి. ఎట్టి పరిస్థితులలో ఇతరత్ర ఈ లోన్ యాప్ల ద్వారా లోన్లు, కానీ నిజానికి లోన్ యాప్ల్లో లోన్లు తీసుకోవద్దని చెబుతూ ఉన్నప్పటికీ వారికి ఉన్న ఆర్థిక సమస్యలు, ఆర్థిక కారణాలతోనూ బయట అక్కడ అప్పు పుట్టిన సందర్భాల్లోనూ తీసుకుంటూ ఉన్నారు. మళ్ళీ కట్టేద్దాంలే అనే ఒక ధైర్యంతోనూ నమ్మకంతోనూ తీసుకుంటూ ఉన్నారు. ఒకవేళ అలాంటి సందర్భంలో వాళ్ళు తిరిగి చెల్లించకపోతే వేధింపులకు పాల్పడే హక్కు లోన్ యాప్ నిర్వాహకులకు లేదు. ఒకవేళ వాళ్ళ అనుమతులతో ఆ కంపెనీని ఏర్పాటు చేసిన వేధింపులకు పాల్పడే హక్కు లేదు. కేవలం సివిల్ యాక్షన్ మాత్రమే వాళ్ళపైన తీసుకోవాలి. లేదంటే చెక్స్ లాంటివి తీసుకుంటే వాళ్ళ NI యాక్ట్ కింద అప్రోచ్ కావచ్చు.
కానీ వాళ్ళ మొబైల్లో ఉన్న డేటాను హ్యాక్ చేసి బెదిరింపులకు పాల్పడటం అనేది ఖచ్చితంగా హత్యా నేరం కింద పరిగణించాలా. వాళ్ళపైన హత్యా నేరం కేసులు పెట్టాలని చాలామంది అంటూ ఉన్నారు. పోలీసులు అటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటూ ఉన్నారా? గడిచిన 3 ఏళ్లుగా కూడా తెలంగాణలో ఇలా లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తారాస్థాయికి చేరుతున్నాయని పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున గత 3 నుంచి దృష్టి సారిస్తూనే వస్తుంది. ప్రధానంగా లోన్ యాప్ నిర్వాహకులంతా కూడా తెలంగాణ ని టార్గెట్ చేస్తూ ఇతర రాష్ట్రాల్లో ఎక్కువగా వాళ్ళు హాట్స్పాట్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. నోయిడా కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, భూపాల్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఇలా ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వాళ్ళు ఒక ఏజెన్సీలుగా ఏర్పాటు చేసుకొని, సంస్థలను ఏర్పాటు చేసుకొని యాప్ల ద్వారా అటు యువతను ఆకర్షిస్తున్నారు. వెనువెంటనే చాలా అతి తక్కువ ప్రాసెసింగ్ ఫీజు తోటి కావచ్చు, ఇతరత్ర ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా వెనువెంటనే లోన్ శాంక్షన్ చేస్తామని, మీ సిబిల్ స్కోర్ ఆధారంగా తామే లోన్ మంజూరు చేస్తామంటూ యువతకు ఫోన్ చేసి మరీ అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు యువత కూడా ఆ లోన్ యాప్ నిర్వాహకుల మెసేజ్లకు కావచ్చు, వారి ఆఫర్లకు కూడా ఆకర్షితులై వెనువెంటనే లోన్స్ తీసుకోవడం, వ్యక్తిగత అవసరాలను తీర్చుకునేందుకు పూర్తి స్థాయిలో వాటిపై ఆధారపడినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే తరచుగా లోన్ యాప్ వేధింపుల నిర్వాహకులు కూడా తరచుగా ఎక్కువ అవుతున్నాయి. ఒకవైపు యాప్ లో కూడా వాళ్ళ మొబైల్ డేటా కావచ్చు, కాల్ లిస్ట్ కావచ్చు, కాంటాక్ట్ లిస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా యాక్సెస్ ఉండే విధంగా యాప్లు కూడా వాళ్ళకి అనుకూలమైనటువంటి విధానాలను అవలంబిస్తూ పూర్తిగా డేటాను కూడా చోరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజంగా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత భద్రతకు చాలా పెనుముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి అంశాలపై పోలీసులు కూడా దృష్టి సారిస్తున్నారు. ఖచ్చితంగా ఆ లోన్ యాప్ ఏంటి, ఎంతవరకు సంతోష్ రుణం తీసుకున్నాడు, ఆ లోన్ యాప్ నిర్వాహకులు ఏ విధంగా వేధింపులకు పాల్పడ్డారు, ఇలా అన్ని అంశాలను నిశ్చితంగా పరిశీలించి నూతన చట్టాల ప్రకారం కఠినమైనటువంటి శిక్షలు నమోదు చేస్తామని, శిక్షలు విధించేలా అతనిపై క్రిమినల్ చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. రోహిత్. రైట్ ఉదయ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో విషాదం చోటు చేసుకుంది. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ యువకుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు సంతోష్. ఓ లోన్ యాప్ నుంచి గతంలో ₹1,00,000 లోన్ తీసుకున్నాడు. 50,000 రూపాయలు తిరిగి చెల్లించాడు సంతోష్. అయితే ఆర్థిక సమస్యలతో మిగిలిన డబ్బులను కట్టలేకపోయాడు. మిగిలిన డబ్బులు కట్టాల్సిందంటూ లోన్ యాప్ నిర్వాహకులు తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. సంతోష్కు తరచూ లోన్ యాప్ నిర్వాహకుల నుంచి ఫోన్లు వచ్చేవి, వేధింపులకు పాల్పడేవారు. లోన్ తిరిగి కట్టకపోతే కుటుంబ సభ్యుల ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. నిజానికి లోన్లు ఇచ్చేటప్పుడు ఐడి ప్రూఫ్నో, ఇన్కమ్ ప్రూఫ్నో, పే సర్టిఫికెట్నో తీసుకుంటారు. కానీ లోన్ యాప్ నిర్వాహకులు ఏం చేస్తుంటారంటే మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ని అనధికారికంగా తీసుకుంటారు. మీ ఫోన్లో ఉన్న మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల ఫోటోలను అనధికారికంగా తీసుకుంటారు. అదే వాళ్ళకి సెక్యూరిటీగా చేసుకుంటారు. నిజానికి బ్యాంకులు లోన్లు ఇచ్చేటప్పుడు వాళ్ళు తీసుకునే సెక్యూరిటీ ఏంటి అంటే మీ దగ్గర నుంచి మహా అయితే చెక్స్ తీసుకుంటారు, లేదా ఇతరత్ర గ్యారంటీలను ఏదైనా తీసుకుంటారు. కానీ ఈ లోన్ యాప్ నిర్వాహకులు మీ దగ్గర నుంచి తీసుకునే గ్యారంటీ ఏంటో తెలుసా? మీ మొబైల్స్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్, మీ మొబైల్లో ఉన్న మీ కుటుంబ సభ్యుల ఫోటోలనే వాళ్ళు సెక్యూరిటీగా తీసుకుంటున్నారు అనధికారికంగా. ఒకవేళ తిరిగి చెల్లించకపోతే మామూలు బ్యాంకులు అయితే మీ పైన ఎన్ఐ యాక్ట్ కిందో లేదంటే